హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఏదైనా ప్రిపరేషన్లో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి మామూలుగా ఇప్పుడు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ కరెంట్ అఫైర్స్ ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తాయి ఇప్పుడు మనం అయితే చూద్దాము. సో మామూలుగా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, సో మా తెలంగాణకు సంబంధించి కావచ్చు, అలానే కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి క్వశ్చన్స్ అనేవి 20 నుంచి 25 మధ్యలో వస్తున్నాయి అనమాట. సో 20 నుంచి 25 మధ్యలో అయితే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ టైము 22 క్వశ్చన్ల వరకు రావడం జరిగిందనమాట. అయితే కరెంట్ అఫైర్స్ని ఎందుకు కరెంట్ అఫైర్స్ అంత కీ రోల్ ప్లే చేస్తాయంటే సేవింగ్ అనమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో సేవ్ చేసేటువంటి కొన్ని పిల్లర్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ కావచ్చు, సో పాలిటీలో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇలానే కరెంట్ అఫైర్స్ కూడా మేజర్గా ఉంటుందన్నమాట. మిమ్మల్ని సేవ్ చేస్తాయి. మీరు చదివిన దాంట్లో నుంచి కన్ఫ్యూజ్ లేకుండా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసే ఎబిలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో ఇవి కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి మీరు మేజర్గా 3 టైప్స్గా మీకు సిలబస్లో ఇచ్చారు. సో రీజనల్, నేషనల్, నెక్స్ట్ ఇంటర్నేషనల్, అలానే రీజనల్ ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏవేవి మేజర్గా ఫోకస్ చేయాలి, ఎటువంటి థింగ్స్ ఫోకస్ చేయాలి అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాము. అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే, మీరు ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ అనేది సరిగా లేకుంటే జీరో అయిపోతుంది మీ ప్రిపరేషను. సో ప్రిపరేషన్ వితౌట్ కరెంట్ అఫైర్స్ ఈ జీరో అనమాట. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి అలకేట్ అయి ఉంటాయి. మీకు పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఐఆర్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ప్రతి సబ్జెక్ట్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. ఇప్పుడు మన ప్రిపరేషన్లో ఈ కరెంట్ అఫైర్స్ యొక్క క్రూషియల్ రోల్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఏం చేస్తామంటే శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక కోర్స్ తీసుకొచ్చాం. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక కోర్స్ అనేది తీసుకొచ్చాం అనమాట. సో ఈ కోర్సులో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మొత్తం కూడా నీట్గా తీసుకొచ్చాము. సో ఇందులో మనం ఏం చేసామంటే నేషనల్ కరెంట్ అఫైర్స్, సో నేషనల్ ఉంటాయి, సో నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ అంటే జాతీయ కరెంట్ అఫైర్స్, జాతీయ అంశాలు, అలా అంతర్జాతీయ అంశాలు ఒక పార్ట్గా తీసుకొచ్చాము. ఇంకోటి వచ్చేసి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనమాట. సో తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది అనమాట. సో వీటిలో మనం ఏం చేసామంటే లాస్ట్ టైం మీకు జరిగింది కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, లాస్ట్ టైం జరిగింది 2 టైమ్స్ జరిగింది. సో 2 టైమ్స్లో ఫస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో మన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి మనకి 15 క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. 15 క్వశ్చన్లు మనం ప్రిపేర్ చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి అక్కడైతే రావడం జరిగింది, రిఫ్లెక్ట్ అయ్యాయి. తర్వాత సెకండ్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో, సెకండ్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది కదా, సో సెకండ్ టైం జరిగిన ఎగ్జామ్లో 16 క్వశ్చన్స్ వరకు రావడం అయితే జరిగిందనమాట. సో ఎందుకు మనం పర్ఫెక్ట్గా అలొకేషన్ అంటే నేను చేసే థింగ్స్ అనమాట. సోర్సెస్ కావచ్చు, ప్రతిదీ కూడా ఈనాడు పేపర్ తీసుకుంటాను, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ తీసుకుంటాను, ప్రతిదీ కూడా మెయిన్ సోర్స్లోకి వెళ్ళి డేటా తీసుకుంటాం కాబట్టి మీకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు టాపిక్స్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉంటాయి కదా, ఈ టాపిక్స్లో టూ మచ్ ఆఫ్ డేటా ఉంటుంది. సో టూ మచ్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఇక్కడ అదంతా తీసేసి సమ్మరీలా ఇస్తాను మీకు. సో ప్రతి టాపిక్ మీరు చూడండి, కొన్ని మీకు డెమో క్లాసెస్ అని ఇవ్వడం జరిగింది. సో మీరు మన కోర్సులోకి వెళ్తే శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సులో ఉంది, ఆ కోర్సులోకి వెళ్ళి చూడండి. మీరు వీడియో క్లాస్ కావచ్చు, మ్యాగజైన్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను, ఇంగ్లీష్ మీడియం మ్యాగజైన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అక్కడికి వెళ్ళి చూడండి, ప్రతి కాన్సెప్ట్ కూడా ఎక్కడా కూడా స్క్రాప్ ఉండదు. సో ఎక్కడా కూడా సుత్తి లేకుండా సూటిగా మీకు ఎగ్జామినేషన్ ప్రకారం ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అందువల్ల నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా వెయిటేజ్ వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ చూడండి నేషనల్ ఇంటర్నేషనల్, ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయన్నమాట. 80% వర్తమాన అంశాలు అనేది నేషనల్ ఇంటర్నేషనల్ ఉంటాయి, 20% వచ్చేసి తెలంగాణ నుంచి అయితే ఉంటాయన్నమాట. సో మనం ఏం చేసామంటే తెలంగాణకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ జూన్ నుంచి, సో జూన్ 2023 నుంచి మనం ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు, ఏప్రిల్ మంత్ కూడా నేను అప్డేట్ చేస్తాను, కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంతవరకు ఏప్రిల్ 24 వరకు మన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మీరు స్టేట్కి సంబంధించి 1 ఇయర్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే స్టేట్కి సంబంధించిన మొత్తం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంట్రెస్ట్లో 1 మంత్ మ్యాగజైన్ అంతే ఉంటాయి, ఎక్కువ ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి. తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్లో చాలా అంశాలు ఉంటాయన్నమాట. అంటే టూ మచ్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. ఎగ్జామినేషన్ పరంగా మనకి తెలంగాణ స్టేట్ నుంచి ఉండే కరెంట్ అఫైర్స్లో మనకి 100%లో ఓన్లీ మనకి అంతంటే 70% టాపిక్స్ మాత్రం మనం చూసుకోవాలి. రిమైనింగ్ 30% అనేది ఎగ్జామినేషన్ పరంగా అడగరు. అవన్నీ చాలా ప్యూర్ ఫ్యాక్ట్స్ ఉంటాయన్నమాట, అవి అడగరు. సో లాస్ట్ టైం నేను చూసాను 2 టైమ్స్ పేపర్లో ఈ 70% అడుగుతారు. ఈ 70%లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే ఇచ్చున్నాను కాబట్టి చూడండి. తర్వాత
మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మన ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం కదా. సో గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకొచ్చాం. మీరు ఎవరైనా టెస్ట్ సిరీస్ అనేది బై చేసుకున్నారు అనుకోండి, టెస్ట్ సిరీస్ బై చేసుకున్నా, మన మెంటర్షిప్ కోర్స్ బై చేసుకున్నా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. అయితే మేము ఎక్స్క్లూజివ్గా ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు, అలానే మేము హై ప్రయారిటీ టాపిక్స్ ఇవేం తీసుకోలేదు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మీకు ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ కూడా బై చేసుకోవచ్చు. సో ఈ కరెంట్ అఫైర్స్లోనే మీకు టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మంత్లీ టెస్ట్ కూడా మీకు ఫ్రీగా ఉంటాయి ఇందులో. సో మంత్లీ కరెంట్ అఫైర్ టెస్ట్ కూడా ఫ్రీగా ఉంటాయి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి మంత్కి సంబంధించి 25 నుంచి 30 క్వశ్చన్లు అనమాట. సో 25 నుంచి 30 క్వశ్చన్లు మోస్ట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ అనమాట. ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అని కూడా పిక్ చేసి ఇక్కడైతే మనం ప్రొవైడ్ చేస్తాము. సో మీరు వెళ్ళి చూడండి, మన కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి. మీకు ఎక్కడా కూడా ఎక్స్ట్రా డేటా అనిపించదు, వేస్టేజ్ అనిపించదు. నెససరీ టాపిక్స్ మాత్రమే, అన్నెసరీగా లేకుండా ఓన్లీ నెసరీ టాపిక్స్ మాత్రమే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అంత క్వాలిటీగా ఉంటాయి మన కరెంట్ అఫైర్స్. పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే ఎస్పెషల్లీ మనం చేసేది ఏంటంటే పిఎస్సి ఎగ్జామ్ కోసమే. స్టేట్ పిఎస్సి అంటే మనకి ఏపీ పిఎస్సి కావచ్చు, అలానే టీఎస్పిఎస్సి, సో తెలంగాణకు సంబంధించి టీఎన్పిఎస్సి, తమిళనాడుకు సంబంధించి ఇట్లా మనం ఓవరాల్గా స్టేట్ పిఎస్సి కోసమే చేసాం కాబట్టి ఎక్స్క్లూజివ్గా 85% వరకు మన కరెంట్ అఫైర్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మనం నేషనల్ ఎగ్జామ్స్ అలా కాకుండా స్టేట్ కోసమే ప్రిపేర్ చేస్తున్నాం. ఈ స్టేట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, కొన్ని థింగ్స్ కావచ్చు అలా. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్స్ ఉంటాయి మీకు. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగిన డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్లస్ వీటికి సంబంధించి ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేశాను. ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్ కదా, స్టేట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ అడుగుతారు. ఆ ఫ్యాక్ట్స్ కూడా నేనైతే కవర్ చేయడం అయితే జరిగింది. సో మీరు వెళ్ళి చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో ఇలా కాకుండా మాకు మెంటర్షిప్లో కావాలనుకుంటే మనం శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనం చూసుకుంటే ఒక ప్రోగ్రాము, సో అది వచ్చేసి మిషన్ సంకల్ప్ అనమాట. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళ కోసం మిషన్ సంకల్ప గ్రూప్ తీసుకొచ్చాము. సో ఈ మిషన్ సంకల్పంలో ఏంటంటే కంప్లీట్గా మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలానే మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అలానే హై ప్రయారిటీ టాపిక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించి ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనం మెయింటైన్ చేస్తాము స్టూడెంట్స్ కోసం. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మనం ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్లో ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, సబ్జెక్ట్స్లో ఎటువంటి ఫోకస్ చేయాలి, జూమ్ సెషన్స్ ఉంటాయి, క్వశ్చన్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్, లాజిక్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్తాము. సో దీంతో పాటుగా మనం హై ప్రయారిటీ టాపిక్స్ని ప్రత్యేక కోర్స్ కూడా తీసుకొచ్చామండి. హై ప్రయారిటీ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎక్కువ రిపీట్ అవుతున్న చాప్టర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ మనం ఇచ్చున్నాం అనమాట. హై ప్రయారిటీ టాపిక్స్లో ఇవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి కోర్సెస్. మీరు వెళ్ళి చూడండి, చాలా మీకైతే హెల్ప్ అవుతాయి అనమాట. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ మినిమం 3 రివ్యూస్ పడాలి. మీరు సబ్జెక్ట్స్ 2 రివ్యూస్ ఉన్నా పర్లేదు, కానీ 3 రివ్యూస్ పడితేనే కరెంట్ అఫైర్స్ అనేవి మీకు గుర్తుంటాయి. కరెంట్ అఫైర్స్లో ఆల్మోస్ట్ 85% ఆస్పిరెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా చదవండి. నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, స్టేట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి, చూడండి. ఓకేనా? ఇది ఓవరాల్గా మీకైతే కరెంట్ అఫైర్స్ యొక్క రోల్ అనేది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చెప్పడానికి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉన్న అక్కడి నుంచి బై చేసుకోండి. మీరు అందరూ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు చాలా అక్కడ ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు పెడుతూ ఉంటాము. న్యూస్ పేపర్ క్లిప్స్ కావచ్చు, టీఎస్పీఎస్సీ సంబంధించిన అప్డేట్స్ అవన్నీ కూడా అక్కడ ఇస్తుంటాము. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.